అబ్బబ్బబ్బా ఎక్కడి పని అక్కడనే ఉన్నది. రాత్రి పత్తిలోడ ఎవరికి 12 అయింది, పండుకునే వరకు 1-2 అయింది. పని అంతా ఎప్పుడు తీరాలో ఒక్కదానికి ఎంతకని చేయాలి. అత్తనాగ్రా ఈడోగాడు లేవంగానే ఏడ్చుడు మొదలు పెడతాడు. ఎవరు చూసుకోవాలి? అమ్మమ్మ ఉన్నదా మన తాత ఉన్నదా ఇంటికాడ చూసుకుంటానికి? నీ అయ్యుంటేనేమో పత్తిలోడు పట్టుకొని పాయే, నిన్ను పట్టుకొని ఉంటే నాకు ఇక్కడ పని ఎట్లా వెళ్తుందిరా? ఆగా ఆగా అత్తాను ఈ మనిషి ఇంకా రాకపాయే. పత్తిని ఇట్లా తయారు చేస్తాడా అమ్మకత్తాడా? ఇలా రాడు కావచ్చు. మక్క శైలిలో పని ఉండే, ఎక్కడి పని అక్కడనే ఉన్నది. ఇంకా అన్నం ఎప్పుడు వండాలి, కూర ఎప్పుడు వేయాలి? నేను అన్నం ఏ కూర అంటాడు వచ్చిందంటనే. ఆకులు బాగా కొరతానే ఇంటి ముంగట, చుట్టాలకి ఇట్లా వస్తారు కావచ్చు. అయినా అప్పులోళ్ళు తప్ప చుట్టాల వాళ్ళు ఎప్పుడు వచ్చారు మా ఇంటికి? ఇది ఒకటి ఎండిపోయింది నిన్న. ఎవరు కాగిదాలుగా పిలుస్తారా అప్పులోళ్ళని ఇంటి మీదకి? ఫోన్ చేస్తే ఫోన్ కలుస్తలేదు. మరి ఇంటికాడ పెండ్లం ఉంటది, టెన్షన్ పడుతుంది అని ఏం లేదు. ఇంత ఛార్జింగ్ పెట్టుకొని పోతే ఏమవుతుంది ఫోన్కు? ఏమైంది అనుకోవాలి నేను? ఇంట్లోకి వస్తే మనశాంతి లేకపోయా, ఈడు ఒకటే ఏడ్చుడా. కనీసం విని తిని చూసుకోనికి కూడా శాత కాదు. వస్తే ఏడు ఏం చేస్తాడు వాడికి అట్లా ఏడుతా అంటే? ఏడుతాడంటే పని చేద్దా ఇంటికాడ? పని అంతా పక్కన పెట్టి ఫస్ట్ వాడిని చూసుకోవాలి. చూసుకోవాలంటే 2-3 కానాలి, ఒకటి చూసుకుంటుంటా. నీకు ఒక్కరిని చూసుకోనికే శాతం అయితే అంటే 2-3 కావాలట. ఏం తింటారు? పని ఒకటి చేయాలి బయటికి పోయి. నువ్వేమో సగం పాయింట్ నాంగేసుకొని బయట తిరగట్టు అయిపోద్ది అనుకుంటానవా? ఈ 4 బోళ్ళ గంటలు దొంగకుండా కూర్చున్నావా గమని పట్టించుకోకుండా? అరే నేను ఒక్కదాన్నే ఉన్నా కదా, ఏం చేయాలి చెప్పు మరి? దీనికి పోరాన్ని చూసుకొని శాతం కాదు, దీనికంటే 2-3 కనాలట. 2-3 ఏడు ఒకరు నాన్న అవ్వట మంచిగానే ఉన్నది పో సంసారం. నేను ఏం చేయాలి ఒక్కదాన్ని? ఇంట్లో పని బయట పని చేసుకొని మళ్ళీ పొలం కడి వేచే వరకు తీరుతాంది నాకు. చూసుకోవాలి ఇంటికాడనే ఉండి. ఓసేయ్ అన్నం కూర ఏమన్నా వండినవా లేదా? మన ఇంట్లో ఆకలనే ఏడ్చే చిన్న పొరగాళ్ళు ఏం లేరు. ఇప్పుడే బోల్ అనుకుంటా. ఎప్పుడు జాంపడే నానే పో, దేర్ దిమాగ్ దానా పో. ఇప్పుడు వచ్చి బాగా మాట్లాడతాను. నేను లేచిన కాడికి ఎన్ని పనులు చేసిన అనుకుంటాను? ఎవరు రాత్రి అనక పోయిండు, వాడు తిన్నాడో లేదో. బుక్కెడు వచ్చి రాగానే పెడదాం, ఇంత సాయి పట్టు పోతామని లేదు. నీకు కొంచెమైనా సిగ్గున్నదా? ఫోన్ ఛార్జింగ్ అంతా పోగొట్టుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తానే ఇంకా నన్ను అంటాను. ఎన్నిసార్లు చేసినా చూసుకో. మాటలు మాట్లాడికి పని చేసుకో, ఫస్ట్ పని చేయపో. కాదు ఊకో అరే ఊకో 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 నాన్న ఊకో. ఏమే ఒకసారి ట్రావే నీ అవ్వ వీడు ఒకటి గుక్క పట్టుకొని ఏడుస్తాడు. అనగానే అయిపోయినా ఇంతసేపు కూడా మంచాల కూర్చుని ఏడుతాంటే ఆకలి అవుతుంది కావచ్చు, ఇంకా పాలన పట్టుకో రాదే. పట్టనే ఉన్నాడు కావచ్చు ఇంతసేపు నూకుండా పెట్టినట్టు. వారి కోసం మొక్కులు మొక్కగానే కాదు మరి, ఎత్తుకోవాలి. బాగానే ఇంతసేపు నన్ను ఆడిస్తా ఎత్తుకుంటా అని. ఏమే అయిపోయింది అప్పుడే? ఆగ్రా ఏడకు ఎత్తుకొని శాత కాదు కానీ ఊకుండా పెట్టిన శాత కాదు. మీ అయ్య కానీ మాటలు బాగా మాట్లాడతాడు. నువ్వు పట్టు మరి పాలు పట్టి నీ అవ్వ చెప్పరా పో. గా పొలం కాడ కరెంటు పెట్టేది అన్న కూరను పో. గాడు ఏర్తాంటే చూసుకుంటా కూర్చుంటావు అని కొన్ని పాలన పట్టి అవ్వాలి. కొంచెం సిగ్గున్నదా? పోయి పొలం కాడికి పోయేది ఉన్నది, బోకూర అన్నమంటాను ఎత్తుకోమంటాను. 2 పనులు ఎట్లయితాయో ఇంకో దాన్ని చేసుకుంటా మరి. అది కూడా చేసి పెడతాయి మంచిగా. నడుపు దొంగ మాడతావు. చెప్పిన ముఖం కడుక్కొని వస్తా, అర్థమైతుందా? చక్కబోయి అన్నం కూర ఉండు, నా దగ్గర మంచిగా మాటలు మాట్లాడు. దీనికి ఎన్నిసార్లు చెప్పినా ఇంత ఈ అవ్వ పూరని చక్కగా చూసుకోవడానికి రాదు. ఈ అమ్మ తలదిక్కి ఎవరాలు బాగా ఎత్తాంది. ఏమే అయితాందా వంట? అయితాందా? ఒర్ర గిర్ర కానీ మాట్లాడతాను. ఈ అమ్మ బెల్ట్ ఇరుగుతుంది మళ్ళీ ఏమనుకుంటానో. చెప్పు జై వచ్చినాక కట్టనుకొని నేను చంపుతా ఏమనుకుంటాను. చెప్పు జై జల్ది జై. ఏది నువ్వు ఎంత తింటావా? తింటా. ఏం కూరనే ఇది? దొండకాయ. నీకేం చెప్పిండే కౌస ఉండమని చెప్పినా కదా, నిన్ననే చెప్పినా కదా. పొద్దుగాల అత్త కౌస ఉండు అని చెప్పినా కదా. ఎవరిదేవారండి? మిండేదే
పోవాలా షాపు పోయి తీసుకొని వస్తే ఏమైంది ఆయన ఎత్తుకొని పోవాలా కిలోమీటర్ దూరం ఉన్నది ఈ పక్కనే కదా ఈ మూల మీదనే కదా మూల మీదనైతే ఎత్తుకొని ఎట్లా పోవాలి రోడ్ మీద అయ్యి తిరుగుతాయి అక్కతోటి అంతా గడ్డి అయింది పోయి కలవాలి తిని చెప్పరా అంతగనమైంది అనే గడ్డి ఘోరంగా అయింది గడ్డి సరే పోదంతి చెప్పిన పోదంతి అవును గాని ఈ లొల్లిల వాడి అసలు ముచ్చట మర్చిపోయినా పత్తి అమ్మినావా అమ్మిన్నే ఎన్ని క్వింటాలు అయింది పత్తి 6 క్వింటాలు అయి ఉంటుంది మరి పైసలు ఎన్ని వచ్చినాయి ఎంత వచ్చినాయి అమ్మ ఆడికి అయ్యేటట్టున్నది ఐటీ వాడంగా ఆడిపోయి పత్తి గింజలు తెత్తివి ఆడ పైసలు ఇవ్వాలి తర్వాత కైకిలోలకు పైసలు ఇవ్వాలి అయ్యే మొత్తం సంసారం మొత్తం ఆడికి అయ్యేటట్టున్నది మరి ఎట్లనే ఇప్పుడు ఆడికాడికి అయితే ఇప్పుడు మనం పెట్టి వాళ్ళకే వేడితే ఇప్పుడు ఆర్షాత్తే పైసలు అడగడా ఏడికెళ్ళి తీసుకొచ్చిద్దాం అట్లా భయం అవుతుంది నాకు ఏమన్నా అంటే ఆయన ఇల్లు మీద వాడి కుక్క లెక్క మొరుగుతాడు పోయిన సంవత్సరం గంతలు వెళ్ళి పెట్టే ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది అది ఏమంటాడో ఏం సమాధానం చెప్తావో ఇక నీకే తెలుసు చెప్పవో అద్దంట అంటే ఆయన దగ్గర అప్పు ఎత్తివి నువ్వు నా మాట విన్నావా ఏం చేయాలి మన పరిస్థితి ఎట్లున్నా మరి మరి అప్పుడు అప్పు తీసుకుంటే అప్పుడు తెలియదా మంచి అప్పు పట్టుకొని వచ్చినావు అది ఇప్పుడు ముంగట పడ్డది ఎట్లా ఆడతావు ఏం చేస్తావు ఎప్పుడు పెళ్ళి చెప్పినప్పుడు మాట వినాలి ఇంటే బాగుపడతాడు ఎవడైనా ఇప్పుడు తినేటప్పుడైనా పంచాయతీ ఎప్పుడు తినేటప్పుడైనా పంచాయతీ రూపాయి మిగిలిన చెప్తుంది అంటే పంట చేద్దామంటుంది పంటలో పైసలు రాకపోయే పైసలు సంపరాలే పైసలు అని ఏం చెప్తా తీసుకొచ్చా అంటే పత్తి చేతిలో పెడుతుంది మొక్కజొన్న చేతిలో పెడుతుంది పెట్టిన పైసలన్నీ ఆడికి అయిపోయాయి వచ్చే పైసలు ఏడు సరిపోతాయి ఏం చేద్దాం అనుకుంటానా మరి ఏం చేద్దాం చెప్పి ఇప్పుడు మోనన్న ఇట్రా తమ్ముడు ఏమైందన్నా పైసలు ఇంకేయాలి ఇచ్చేదే తమ్ముడు ఒక్క 2 నెలలు ఇచ్చేదే తమ్ముడు ఇంకెన్ని లాగాలన్నా అంటే పత్తమ్మినా కదా తమ్ముడు ఇంకా పైసలు రాలే పైసలు రాగానే చెప్పులు ఇచ్చేదే తమ్ముడు అసలు వడ్డీ కలిపి ఇచ్చేదే తమ్ముడు మీరు నిన్న నైట్ 10 అమ్మిరట నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి ఎందుకు డ్రామాలు ఆడతారు నా ముందు తమ్ముడు పైసలు వచ్చినాయి కానీ ఆ కైకిలోళ్ళకు వాళ్ళకి వీళ్ళకి అయిపోయింది తమ్ముడు జర్ర ఏమనుకో తమ్ముడు ఇచ్చేదే తమ్ముడు నాకు వాళ్ళతో అవసరం లే అన్న నాకు నా పైసలు నాకు ముందు పడాయి పైసలు వెళ్ళకనే వెళ్ళమంటాను ఈసారి ఎట్లున్న పని చేసి పైసలు కడతాం కట్టకుంటూ ఊళ్ళోకి వెళ్ళిపోతామా మున్నూరేనాయే ఈ నాటకాలు ఆపురమ్మా నాకు కూడా పొలాలు ఉన్నాయి చేనులు ఉన్నాయమ్మా వాళ్ళకి ఇచ్చుకోద్దా పైసలు నేను ఇచ్చుకుందంటే ఎవరైనా పైసలు ఇవ్వండి పని చేస్తారానే మరి గట్లంటే ఎట్లా చెప్పు లేని వాళ్ళ కాడికి వచ్చి ఇబ్బంది పెడతారు కానీ ఇంకెవరన్నా అడుక్కోమంటేనేమో అడుక్కోరు ఏడికి వెళ్ళి తెచ్చి ఇమ్మంటో అసోంటప్పుడు పైసలు తీసుకోద్దామా మరి అర్థమైతుందా పైసలు తీసుకోమంటే పొలంలో పైసలు వెళ్తాయి కావచ్చు ఆ పైసలు అటు కట్టుకోవచ్చు అనుకున్నాం కానీ కాలం ఇంత మోసం చేస్తుందని మేము ఎందుకు అనుకున్నాం ఆడికి అయింది పైసలు వెళ్ళకుండా అయిపోయినాయి నాకు అవ్వరు ఇక ఇష్టం దొంగేడు నా ముందు అవసరం లేదు అర్థమైతుందా నా పైసలు పడేవి తమ్ముడు ఒక్క 2 నెలలు ఆగు తమ్ముడు 2 నెలలు కాదు 2 రోజులు ఆగుతా నా 2 రోజుల పైసలు వెళ్ళే అనుకో ఊరు మధ్యలో పెట్టి మీకు ఇచ్చాను మీకు అర్థమైతే పంచాయతీ పెట్టిస్తా సరే తమ్ముడు 2 రోజులే మీకు టైం ముందే చెప్తానా మాట పోవద్దని సరే అన్నాం ఎవడిస్తాడు మనకి ఇప్పుడు ఏడప్పు పుడుతుంది పత్తి అనేది పత్తి గట్ల అయిపోయా ఏం చేసుడు చెప్పు నీవు ఏం చేసుడు ఏమన్నదే ఇంత పురుగుల మందు పోసుకొని వస్తా నీవు వాళ్ళతో ఇదే పంచాయతీ నీతో ఇదే పంచాయతీ మరి పంచాయతీ అన్నప్పుడు ఏం చేద్దాం మరి సంసారం అన్నప్పుడు అట్టుగానే వెళ్తుందా ఆ పొలం అని ఒక్క పొలం మీదనే ఉంటుంది ఆ చేను మీదనే ఉంటుంది ఇంకేమైనా పని చేసుకొని నేను మోకపోదు నా పనికి పోనీయవు చిన్నోని చూసుకొని ఉండు అంటావు ఎట్లా కడదాం పైసలు అన్ని పైసలు ఒక్కటేసారి 2 రోజులు అంటే మనకి ఏడుకెళ్ళి అవుతాయి మనం ఏడు తీసుకొస్తాము అమ్ముకుందామంటే భూమి లేకపోయి ఎక్కువ తక్కువ ఆ పోరగాడు ఉండే ఆడు పెద్దగా అయినాక మీరు ఏం సంపాదించిండ్రు కడంగా అయిపోయినా అంటాడు ఏం చెప్తావు అనుకుంటాను అరే పంట ఎత్తే పైసలు వస్తాయి అనుకున్నానే నీ అవ్వ నాకు ఇట్లా అవుతుందని ఎరిగినానే ఇంత పంట ఎత్తే అది మనకి ఇంత అన్నం పెడుతుంది అనుకున్నా నీ అవ్వ బతుకు పాడు కాదు నీ అబ్బాయి వెనక ముందు సంపాదించింది ఏం లేకపోయా నువ్వు సంపాదించింది ఏం లేకపోయా లగ్గం చేసుకోగానే అయిపోయినా వెనక ముందు చూసుకోవా మరి పిల్లలు పుట్టినాక ఏం కదా పిల్ల వచ్చినాక ఏం కదా ఇంట్లోకి బయటకు ఎట్లా వెళ్తాయి అంటే నేను చెయ్యంతా వెళ్తాదా ఇన్ని సంవత్సరాలు ఏం చేసినావు నువ్వు బంగారు కుక్కలు తాడు వేసుకున్నా నేను 200 రూపాయలు కొనుకొచ్చుకొని వేసుకుంటానా కమ్మలు లేకపోయా చైన్ లేకపోయా మెడల మంది లేదన్న పంచను పోతే తలకాయ దించుకుంటానా
ఏమో తీసుకొచ్చి ఇంత తీరాదే ఆ కోళ్ళలో పెట్టినాయి. తెస్తావు అట్లా చెప్పి 10 ఏళ్ళు అవుతుంది. నువ్వు తీసుకొచ్చేది ఎప్పుడు, నేను మెడలు వేసుకొని తిరిగేది ఎప్పుడు? లేక పోరాడు పుడితే ఆయనకి మంచి బట్ట పై లేకపోయే ఉన్న 4 బట్టలు తిప్పేస్తానా. ఇది ఎప్పుడో కొన్నావు పెళ్లి రోజు చీర, దీన్నే కట్టుకుంటాను 4 సార్లు. ఇంకెప్పుడయ్యా మనం బాగుపడేది? ఏదో సాంతాడు నామవాడు చూస్తాడంటే ఇక్కడ తీసుకొచ్చి నువ్వు ఇట్లా ఎట్లా చెప్పు, ఏం చేస్తావు? ఇంతగా చేస్తావు నువ్వు. నీ అబ్బా నా బతుకు పాడుగాను. ఇంత పురుగుల మందు పోసుకొని చచ్చిపోతానే. పోసుకుంటావా? నీకైనా తలకాయ ఉందా? నీకైనా బుద్ధులేదా? ఎందుకంటే ఏం చేయాలి? ఎవడో ఇంటి మీదకి వచ్చి పైసలు అడగగానే పురుగుల మందు పూసుకొని చస్తావా? మా పరిస్థితి ఏం కావాలి? పత్త అయితే ఎట్లా అమ్ముడు పోయింది, అప్పులు అవి కట్టొచ్చినావు, ఈ ఒక్కైనా గడితే అయిపోతుంది కదా. నీ అవ్వ తెచ్చుకున్న పైసలు అన్ని పెట్టుబడికే పోయాయి, దాని మీద వచ్చిన సంపాదన అంతా వడ్డీలకే పోయాయి. ఏం చేయమంటావే నా బతుకును? నీ మెల్ల నుంచి తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిండే అక్కడ గోళులో పెట్టి అవి తీసుకొచ్చి మెల్ల వేయాలని చెప్పి నాకు అనిపించదానే. బుట్టని చూస్తుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. వానికి బట్టల షాప్లో పట్టి పోతా అంటే ఆయనకి డ్రెస్ మంచుకున్నది, బట్టలు మంచుకున్నది, తీసుకోవాలి నా కొడుకు మంచిగా సెట్ అవుతుంది నాకు అనిపించదానే. ఈ అమ్మ బయట వాళ్ళు అర్థం చేసుకోడు, నువ్వు అర్థం చేసుకోవు. ఇంకెందుకు బతకాలే, ఎందుకు బతకాలే? సరేనయ్యా, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఎట్లా మనకు పక్క తోటి ఉన్నది కదా, దాంట్లో వచ్చిన పైసలతోటి ఆయనకు పైసలు కడదాం. ఎటైతే అట అప్పు తీరిపోతుంది. ఇగో సత్తకి తిండి కూడా మనసందిగా తినలేకపోతా. ఎందుకయ్యా నువ్వు బాధపడతాను? మనకు పక్క తోటి ఉన్నది కదా, 2 నెలలు అయితే పంట చేతులకు వస్తుంది. ఆయన అమ్మి ఆయనకు పైసలు కడదాం. చచ్చిపోతా అంటే నా పరిస్థితి, పిల్లగాని పరిస్థితి ఏమైతే చెప్పు. నాడు బుక్కడంతా అన్నం తిందాం, ఆడికి పోయి మక్క తోటలా గడ్డిగలుగుతాంపా. సత్తా అని అందరికి ఇట్నే వేస్తారా? ఎంతమందికి ఉన్నాయా కష్టాలు? నడుపుపోదా అన్నం తిందా? ఏమైంది మాట్లాడవు? సరే పోదాంపా. 2 నెలలు కాదు 2 రోజులు అవుతా. నా 2 రోజుల పైసలు వేలే అనుకో, ఊరు మధ్యలో పెట్టి మిజ్జా అని తిప్పి అర్థమైతే పంచాయతీ పెట్టిస్తా. ఎందుకు అట్లుంటానో చెప్పు. అయిపోయింది ఏదో అయిపోయింది. ఇంటి మీదకి వచ్చిండు, కుక్క లెక్క మొరిగిండు పోయిండు. కుక్క అనుకొని చప్పుడేకుండాలే. పైసలు తెచ్చుకున్న మానానికి కట్టినాక మన బతుకు మనం దర్జాగా బతుకమా? అన్నం తినమంటే అన్నం తినలేదు. అట్లా కూర్చుంటే ఏమవుతుంది? పోయినా మన మర్యాద తిరిగి వస్తుందా? వాడన్న మాటలు పోతాయా? ఇగో అట్లా అనుకుంటుంటే అన్నే ఉంటావు. అవన్నీ మర్చిపో, ఏం ఆలోచించకున్నాడు. పని చేసుకుందాం. మన సంతోషాన్ని మనం దూరం చేసుకుంటామానే. దా అప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చి ఇజ్జత్ ఇవ్వబట్టి పత్తమ్మితే వచ్చిన పైసలండి ఆ పెట్టుబడి తీసుకొని వచ్చిన దగ్గర ఇచ్చేతిరి, కైకులకి ఇచ్చేతిరి. ఇప్పుడు ఈ మక్కజొన్న చేను అమ్మితే ఎన్ని పైసలు వస్తాయేమో. అప్పుడు వాళ్ళు ఇంటికి వస్తుంటే భయం అవుతుంది. అనవసరంగా నేను అప్పు చేసిన అనిపిస్తుంది. నేను చస్తేనైనా అప్పుల వాళ్ళు ఇంటికి రారు, పైసలు అడగరు. అప్పుడు నా పిల్లన్న కొడుకైనా మంచిగా సంతోషంగా ఉంటారు. చచ్చిపోతా చచ్చిపోతా